ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత విజయ లక్ష్యం 252 పరుగులు. 50 ఓవర్లలో కివీస్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. షమి 1 వికెట్, జడేజా 1 వికెట్ తీశారు. న్యూజిలాండ్ టీంలో మిచెల్ బ్రేస్వెల్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ కి సంబంధించి అలాగే ఈ మ్యాచ్ లో భారత్ ఆడబోయే మిగతా పార్ట్ ఆఫ్ ద గేమ్ కి సంబంధించి మరింత అనాలిసిస్ ని స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ చంద్రశేఖర్ గారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటివరకు బౌలర్లు బాగా బౌల్ చేసినట్టు, కట్టడి చేసినట్టు న్యూజిలాండ్ ని కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మన బ్యాటింగ్? ఇది ఎలా ఉంది అంటే ఒక రకంగా కంప్లీట్ కట్టడి చేసినట్టు కాదు, అట్లా అని చెప్పేసి అని చేయలేదు అన్నట్టుగా కనబడుతోంది. బికాస్ ఈ వికెట్ మీద 250 అంత ఈజీగా అంటే ఏదో గుండెల మీద చేసుకొని కూర్చునేటువంటి పరిస్థితి అయితే కాదు. డెఫినెట్లీ ద వికెట్ ఈస్ గివింగ్ హెల్ప్ టు ది స్పిన్నర్స్. సో అందుకని 250 ఒక మంచి టోటలే. కాకపోతే ఏంటి అంటే మామూలుగా ఒక 275, 280 అట్లా ఉండేట్లయితే కొంచెం డిఫికల్ట్ అయ్యేటువంటి. అది కాకుండా మాత్రం మన స్పిన్నర్లు నిజంగా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఈవెన్ యాక్చువల్ గా మన దాంట్లోనే నేను చెప్పాను ట్రంప్ కార్డ్ ఎవరు అని మీరు అడిగినటువంటి దాన్ని కుల్దీప్ యాదవ్ విల్ బి ది ట్రంప్ కార్డ్ అని చెప్పేసి నేను చెప్పాను. మనకి వచ్చినటువంటి ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు 250కి కట్టడి చేయబడ్డారు అంటే బికాస్ ఆఫ్ దట్ కుల్దీప్ యాదవ్ బోత్ ఫామ్ లో ఉన్నటువంటి రవీంద్ర జడేజా, రజిత్ రవీంద్ర అండ్ విలియమ్స్ అన్ని అవుట్ చేసినట్టు అక్కడి నుంచే ఇండియన్ టీము పట్టు సాధించగలిగింది. సో అందుకని ఆ తర్వాత అఫ్ కోర్స్ ఈవెన్ వరుణ్ చక్రవర్తి బౌల్డ్ వెల్ ఫర్ దట్ మ్యాచ్, రవీంద్ర జడేజా కోటాలో కేవలం 30 రన్స్ మాత్రమే ఇవ్వటం అనేటువంటి. సో ఇట్ ఆల్ గుడ్, ఆల్ స్పిన్నర్స్ చేంజ్ ది గేమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చంద్రశేఖర్, దశలో చాలా వికెట్లు పడిపోతున్నాయి, ఇంత స్కోరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు మీరు? లేదంటే అఫ్ కోర్స్ యాక్చువల్ గా అదే మిచెల్ తోటి బ్రేస్వెల్ కలిసిన తర్వాత మాత్రం అంటే బ్రేస్వెల్ ఇప్పుడు 50 కొట్టాడు కాబట్టి అనటే కాదు. అదే బ్రేస్వెల్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినటువంటి విధానాన్ని చూస్తే మాత్రం ఐ హ్యాడ్ జస్ట్ ఫీలింగ్ కొంచెం ఇదవుతాడేమో అని. అట్లాగే నిజంగానే వెల్ డిజర్వ్డ్ 50 వచ్చాడు. ఈవెన్ యాక్చువల్ గా ఒక ఎండ్ లో బ్రేస్వెల్ ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ తీసుకున్నాక డేరెల్ మిచెల్ కూడా కొంచెం కౌంటర్ అటాక్ చేస్తుంటే బాగుండేది. అన్లెస్ షమి బౌలింగ్ కి మళ్ళా సెకండ్ స్పెల్ కి వచ్చేదాకా అతను ఆ రకమైనటువంటి మరి అంత డిఫెన్సివ్ స్ట్రోక్ అంత భయపడిపోయి ఆడాల్సినటువంటి అవసరం లేదు. ఆ వికెట్ మీద అంతేం లేదు. నాకు అది కొంచెం ఆశ్చర్యాన్ని అనిపించింది. బికాస్ ఈవెన్ వెన్ యూ లుక్ ఎట్ బాల్ క్లియర్ గా డౌన్ ది లెగ్ స్టంప్ పిచ్ అయినప్పుడు యు ఆర్ వెరీ షూర్ దట్ యూ విల్ నాట్ బి గెట్ అవుట్ ఎల్బిడబ్ల్యూ. సో అలాంటప్పుడు కూడా రిస్క్ తీసుకోలేకపోతే, అందులోనూ ఫైనల్స్ లాంటి గేమ్ లో రిస్క్ తీసుకోలేకపోతే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ హీ ఈస్ టు బి కాల్డ్. సో అట్లాగే కొంచెం నాకు ఎందుకో మరీ ఓవర్ డిఫెన్సివ్ ప్లాన్ లోకి వెళ్ళిపోయిందేమో న్యూజిలాండ్ అనిపించింది. బట్ బ్రేస్వెల్ రియల్లీ ఆ కౌంటర్ అటాక్ వల్ల కనీసం ఇండియాకు ఒక ఫైటింగ్ దీన్ని ఛాలెంజింగ్ టోటల్ ని ఇవ్వగలిగింది అని మాత్రం చెప్పుకోవచ్చు. చంద్రశేఖర్ గారు, టార్గెట్ చూస్తే చేజబుల్ గానే ఉంది. సో ఇండియా దూకుడుగా ఆడకుండా అంటే ఎట్లా ఆడితే బాగుంటుంది అంటున్నాడు? అంటే ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఎట్లా ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి మీరున్నది కరెక్ట్. మరి దూకుడుగా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ ద రిక్వైర్డ్ రేట్ ఇస్ జస్ట్ 5 runs per over. సో ఇన్ దట్ బార్గెయిన్ ఎట్లాంటి ఇదైనా కూడా, ఎంత పెద్ద బౌలర్ అయినా కూడా డెఫినెట్ గా కొన్ని లూజ్ డెలివరీస్ అనేవి వేస్తాడు. బ్యాటర్ షమీని కనుక మనం గమనించే వెల్ ఎక్స్పీరియన్స్డ్ షమీ లాంటి వాళ్ళు కూడా ఈ కన్సిడర్ 70+ runs అంటే యూ అండర్స్టాండ్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హార్దిక్ పాండ్యా. సో అందుకని డెఫినెట్ గా ఏ బౌలర్ అయినా కూడా వాళ్ళకి ఎట్లాగో దే ఆర్ ప్లేయింగ్ విత్ 3 seamers. సో డెఫినెట్ గా వాళ్ళని ఆడించాల్సిందే. ఏదో స్పిన్ అటాక్ స్పిన్ ఇది హెల్ప్ చేస్తుంది కదా అనేది కాదు కదా. డెఫినెట్ గా 3 బౌలర్లని మిచెల్ శాంట్నర్ ట్రై చేయాల్సినటువంటి పరిస్థితి వెన్ యూ ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ ఫ్రంట్ లైన్ 3 seamers. సో అక్కడ మనం ఎట్లాగో స్కోరింగ్ చేసేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి మరీ అటాకింగ్ వెళ్లకుండా, బికాస్ ఇన్ దట్ పార్కెయిన్ ఒక్కోసారి మిస్ టైం అవుతూ ఉంటుంది, ఎడ్జిల్ తీసుకొని క్యాచ్లు వెళ్తూ ఉంటాయి. సో అందుకని అంత అటాక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ యూ ప్లే యువర్ నార్మల్ గేమ్. అంటే ఒకవేళ 1-2 overs మేడిని వెళ్ళినా, లేకపోతే ఈవెన్ యాక్చువల్ గా 1 run 2 runs overs వెళ్ళినా కూడా నథింగ్ టు గెట్ ప్యానిక్డ్. సో అందుకని జస్ట్ ప్లే యువర్ కూల్ గేమ్ అనేటువంటిదే ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాసెస్. ఎవరు కూడా అటాక్ ఒక ఎండ్ లో పోనీ అటాక్, ఒక ఎండ్ లో డిఫెన్స్ అనేటువంటి అవసరం కూడా లేదు. జస్ట్ యూ రొటేట్ ది స్ట్రైక్ అండ్ యూ విల్ రీచ్ ది టార్గెట్ అనేటువంటి విధంగా ఉంది. సో దే విల్ ప్లే అకార్డింగ్.